నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భారీ మార్పులే చూడబోతున్నామని చెప్పేసి కొంతమంది వైసీపీ నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, పులివెందల ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత, డిపాజిట్లు కూడా కోల్పోయిన తర్వాత, ఏదైతే అసలు వాస్తవాలు గ్రహించినటువంటి ఒక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటిదాకా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుందంతా కూడా మేకపోతు గాంభీర్యం మాటలే అని చెప్పేసి అర్థమైంది. అయితే వాస్తవానికి కేసులు ఒక పక్క వెంటాడడం, అదేవిధంగా చూసుకుంటే పులివెందలకు సంబంధించి అవినాష్ కూడా ఏదైతే సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి ఉత్తర్వుల ద్వారా అతి తొందరలో ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నారని కూడా అర్థం కావడంతో జగన్మోహన్ రెడ్డి గారిలో భారీ మార్పులు అయితే వచ్చేసాయని చెప్పేసి అంటున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే సోమవారంలో జరిగినటువంటి థర్డ్ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ కేసులో, దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత సిట్టికి సంబంధించినటువంటి ఎవరైతే డిపార్ట్మెంట్ ఉన్నారో చాలా అత్యద్భుతంగా పనిచేస్తుందని చెప్పి ఇప్పటిదాకా కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ చెప్పడం కాకుండా వైసీపీ నేతల్లో కూడా అదే చర్చ నడుస్తుందట. అయితే వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మా అమ్మ మీద ఒట్టేశాను, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట నేను చెప్పను, ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మద్యంతో వ్యాపారం చేయనని చెప్పేసి అన్నారు. కాబట్టి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారమే వాళ్ళ డ్రైవర్లు కావచ్చు, వాళ్ళ పిఏలు కావచ్చు, వాళ్ళ సొంత బంధువులు కావచ్చు, లేదా పక్కింటి వారు కావచ్చు, లేదా ఎదురింటి వారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద కంపెనీలు తెరిచి డొల్ల కంపెనీలు పెట్టి ఏదైతే విలువైనటువంటి భూములు చాలా తక్కువ రేటుగా కొన్నట్టుగాను, దాన్ని మళ్ళీ అమ్మి వచ్చినటువంటి లాభాలని తీసుకొచ్చి డొల్ల కంపెనీలో పెట్టినట్టుగాను, సో లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బులంతా కూడా ఎలాగ దాన్ని వైట్ కింద మార్చాలనే దానిపైన పలు కంపెనీలు తీసుకొచ్చినట్టుగా మనందరికీ తెలిసిందే. అయితే గతంలో కూడా మనం చూసాం, బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఒక కంపెనీ కావచ్చు, ఈ కంపెనీలో కూడా ఎవరున్నారు, ఎవరైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్, అదేవిధంగా సజ్జల భార్గవ రెడ్డి గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్, అదేవిధంగా చూసుకుంటే ప్రద్యుమ్న. గతంలో ఇదే చెవిరెడ్డి గారికి సంబంధించి ఏదైతే ఎన్నికల సందర్భంలో చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డటువంటి 8,37,00,000 ఏదైతే ఉన్నాయో అవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి గన్మెన్ గిరిని అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని అడిగినప్పుడు అవును ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అని ఆయన ఒప్పుకోవడం, కానీ 11 నెలల తర్వాత ప్రద్యుమ్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి ఆ డబ్బులు నావే అని చెప్పి 11 నెలల తర్వాత ఎందుకు గుర్తొచ్చిందని చెప్పేసి చెప్పడం. సో ఇలా ఈ రెండిటి మూలాలతో తీసుకుంటే ఇప్పుడు సేమ్ ఏదైతే బీమ్ స్పేస్ ఎల్ఎల్పి ఏదైతే ఉందో ఆ కంపెనీలలో ఎవరైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇంకొకళ్ళు ప్రద్యుమ్న, ఏదైతే ఈ 8,37,00,000 నావే అని చెప్పి చెప్తున్నటువంటి ప్రద్యుమ్న, వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే కంపెనీకి సంబంధించి డైరెక్టర్స్గా ఎలా ఉంటారు అంటే వీళ్ళు ఒకటి అనుకున్నారట, ఏదంటే దాదాపు 30 ఏళ్ల పాటు మనమే ఉంటాం కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి వచ్చిన డబ్బులన్నీ కూడా 175 నియోజకవర్గాలలో పంచారు కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇప్పటిదాకా మనం ఎంత అరాచకాలు చేసినా, అవినీతి చేసినా లాస్ట్ మూమెంట్లో డబ్బులు పడేస్తే ఓటర్స్ ఖచ్చితంగా ఓటేస్తారు, మనం 30 ఏళ్ల పాటు ఉంటామని చెప్పేసి అనుకున్నటువంటి ఒక సందర్భం. అయితే ఇలాంటివన్నీ కూడా పూర్తిగా సిట్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కటిగా తీగలాగితే డొంక మొత్తం కదులుతుందేసరికి ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం మారుస్తున్నారని చెప్పేసి కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. ఏంటి వ్యూహం, ఏం మార్చబోతున్నారు, ఎలా మారుస్తున్నారంటే, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, అప్పటిదాకా అరెస్ట్ కాకముందంతా కూడా ఏం మాట్లాడుతున్నారు, లేదు ఇదంతా కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ అరెస్ట్ అయిపోయిన తర్వాత లేదు వీళ్ళు మా వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, లిక్కర్ స్కామ్లో ఏదైతే విజయసాయిరెడ్డి గారు చెప్పిన తర్వాత కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పిన తర్వాత ఆ రాజ్ కసిరెడ్డి గతంలో అరెస్ట్ కాకముందు అక్రమ అరెస్ట్ అన్నారు, అక్రమ అరెస్ట్ చేయబోతున్నారు అన్నారు. అరెస్ట్ అయిపోయిన వెంటనే ఏదైతే దుబాయ్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో తన్ని అదుపులో తీసుకున్న తర్వాత అసలు మాకు రాజ్ కసిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, రాజ్ కసిరెడ్డి ఏదైతే టీడీపీకి సంబంధించిన ఒక నేతకి ఒక పార్ట్నరు అని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా చూసుకుంటే
మనకి మిగతా వారందరినీ కూడా మాకు సంబంధం లేదని మాట్లాడారు. విజయసాయి రెడ్డిని కూడా అసలు మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే చదువుతున్నారని చెప్పేసి మాట్లాడారు. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఇప్పటిదాకా కొంతమందిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చారు. కానీ ఇక పైన అంటే చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక పని ఏంటి అంటే ఏ స్కామ్లో కూడా తన పేరు పూర్తిగా ప్రత్యక్షంగా ఎక్కడ రాలేదు కాబట్టి నాకేమీ తెలియదు, నిజంగా నా వెనక ఉండి ఇంత పెద్ద తతంగం జరిగింది నాకు తెలియదు, వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా నాకు వాస్తవానికి తెలియదు, ఇది నిజంగా అవినాష్ రెడ్డి చేశాడంటే నేను నమ్మలేకపోతున్నా, తను చిన్న పిల్లవాడు పసిపిల్లవాడు అని చెప్పి తప్పించుకొని అవినాష్ రెడ్డిని, ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితులు లేదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాంట్లో జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీసి పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ పార్టీలో కొనసాగుతారో లేదో తెలియదు కాబట్టి పార్టీ బలోపేతం కాదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లోకి ఏదైనా విలీనం చేయాలన్నా సరే నిన్నగాక మొన్న సెప్టెంబర్ 9వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మద్దతు ఎవరికి ఇచ్చారంటే ఎన్డీఏ గవర్నమెంట్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనేది అది వేరే విషయం. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో కలవడానికి వీల్లేదు, అటు బీజేపీలో కలవడానికి వీల్లేదు. సో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటు పక్కకి వెళ్తారో తెలియదు. సో కాబట్టి పార్టీని కూడా ఏం తీసుకెళ్లాలో తెలియదు కాబట్టి కనీసం తనకున్నటువంటి ఒక తప్పుల నుంచి లేదంటే తన పడే శిక్షల నుంచి కొంచెం తప్పించుకోవడానికి నిజంగా నా వెనక ఇంత పెద్ద తతంగం జరుగుతుందా నాకు తెలియదు, వివేక గారి హత్యలో కూడా ఇదంతా జరిగిందా, అవునా, సో నిజంగా మీకు కావాల్సినటువంటి చర్య, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీనే పూర్తిగా వెళ్తున్నప్పుడు అవినాష్ రెడ్డి గతంలో చెప్పినట్టుగా బీజేపీలోకి వెళ్తే ఉంది, కాంగ్రెస్లోకి వెళ్తే ఉంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వదిలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే 2029 నాటికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సరైనటువంటి ఒక పరిపాలన లేకపోతే దాంట్లో ఉంచి ఏదైనా సరే మైనస్ పాయింట్స్ తీసుకోవచ్చు. కానీ ఏ పాయింట్ తీసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి బూమరాంగ్ అయ్యి తనకే తగులుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసినట్టు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరో చెప్పకముందే అది ఎవరో ఒకళ్ళ మీద తోసేసి మేబీ అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద తోయొచ్చు, లేదంటే మిథున్ రెడ్డి మీద తోయొచ్చు, లేదంటే ఇప్పటిదాకా ఎవరు కనిపినటువంటి ఒక సజ్జల రామకృష్ణ రెడ్డి ఇలాంటి ఐడియాలు ఇచ్చాడని చెప్పొచ్చు. సో ఏదో ఒక పెద్ద వింత జరగబోతుందో అత్యంత తొందరలో. నిజంగా జగన్మోహన్ రెడ్డి అమాయకమైనటువంటి ఒక విగ్రహాలతో మాట్లాడడం కావచ్చు, లేదా ఆత్మలతో మాట్లాడుతున్నాడని కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా అవును నాకు మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పుకోబోతున్నాడా, ఖచ్చితంగా దీన్ని కేసుల నుంచి పక్కకు రావడానికి ఏదైనా సరే పెద్ద కుట్ర ఏదైనా పన్నబోతున్నాడా, రాజకీయంగా ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయాల నుంచి పక్కకు వచ్చేసి వ్యవసాయం చేసుకోబోతున్నాడా, లేదంటే పూర్తిగా రాజకీయ సన్యాసం చేయబోతున్నాడా? సో నిజంగా ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించి డబ్బులు ఇచ్చి బిర్యానీలు పెట్టి మందు పోసి ఉన్నటువంటి ఒక క్యాడర్ని తెచ్చుకోవడానికి అక్కడ ఉన్న క్యాడర్ కూడా ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తలేదని చెప్పి, అందుకే ఈ మధ్య ఎక్కడ కూడా తన టూర్లు జరగడం లేదని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం గ్రహించిన తర్వాత వైసీపీ క్యాడర్ కూడా ఇక మనం ఏది చెప్పినా సరే ప్రజలు వినే పరిస్థితులు లేదన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహం ఎంచుకోబోతున్నాడా, అవును జరిగినటువంటి ఒక అక్రమాలు అవినీతి అంతా కూడా నాకు తెలియకుండే జరిగాయి, సో ఇవన్నీ కూడా ఎవరి అండర్లో జరిగిందో నాకు సరిగ్గా తెలియదు, సో మీరు విచారించి ఎవరిని అరెస్ట్ చేస్తే చేసేసుకోండి అని చెప్పి వదిలేయిపోతున్నాడా? సో ఇలాంటి అన్ని చర్చలు కూడా ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నట్టుగా, అందుకే వైసీపీ పార్టీలో కీలక మార్పులు జరుగుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వైఖరి ఆయన చూపబోతున్నారు, ఖచ్చితంగా ఎవరెవరిని ఇరికించబోతున్నారు, ఇప్పటిదాకా అందరు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఇరికించారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరినీ ఇరికించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా, పూర్తిగా లండన్కి వెళ్ళిపోయి సెటిల్ అవ్వబోతున్నాడా? ఎందుకంటే గతంలో కూడా చూసాం ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి లండన్ అప్పుడు ఏదైతే ఎన్నికల టైంలో వెళ్ళారో సో ఇక రారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టి ఆ స్కామ్లలో డెన్లలో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, మిగతా గోల్డ్ దాదాపు కొన్ని టన్నుల్లో ఉన్నటువంటి ఒక గోల్డ్ కావచ్చు, ఇవంతా కూడా భద్రపరచడానికే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి నింద ఎవరి మీద తోసేసి లండన్లో విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎలా అయితే సెటిల్ అయిపోరో అలాంటి సెటిల్ అవ్వడానికి అత్యంత తొందరలో
ఒక పథకం రచిస్తున్నారన్న సంగతి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్కన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సుప్రీంకోర్టులో విచారణకి సిబిఐ సిద్ధం అని చెప్పేసి అనేది విచారణ చేస్తానికి, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కటి బయటపడుతునేసరికి ఇవంతా కూడా ఎవరి మీద తోసేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి లండన్లో సెటిల్ కాబోతున్నారా అనేటువంటి ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇది పులివెందల ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ కనీసం డిపాజిట్లు కూడా రాకపోయేసరికి పూర్తిగా మతి భ్రమించినట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో కంప్లీట్గా ఒక రాజకీయంగా ఒక పెద్ద కీలకమైనటువంటి ఒక వార్త అత్యంత తొందరలో రాబోతున్నైతే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.